హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఎనీవే, మీకు ఈ వీడియో కనపడగానే మీకు ఎలాంటి మెసేజ్ అందబోతుంది? ఈ ఈ వీడియోలో ఈ మెసేజ్ ఎవరి కోసం, ఎవరికి రెజినేట్ అవుతుంది? సో తెలుసుకుందాం. గెట్ రెడీ. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, చాలా మట్టుకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి. చాలా 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 థ్యాంక్స్ అండి. మీకు, మీ కుటుంబానికి వారాహి అమ్మ దీవెనలు ఎప్పుడూ ఉండాలని, మనందరినీ చల్లగా చూడాలని తండ్రి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దయచేసి లైక్ ఇవ్వండి. అసలు లైక్ ఇవ్వట్లేదండి, చూస్తున్నారు. దయచేసి మాత్రం లైక్ చేయండి, కామెంట్ పెట్టండి అండి. కనపడుతున్న నంబర్కి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కాల్ చేయండి, మెసేజ్ చేయండి. సింగిల్ క్వశ్చన్గా బేస్ అయినా సరే చెప్తానండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే. సో కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఎనీవే, స్టార్ట్ రెడీ. శ్రీమాత్రి శ్రీమాత్రి మా వ్యూవర్స్కి మీరు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఈ రీడింగ్లో ఏం మెసేజ్ ఉంది? చూస్తున్న మా వ్యూవర్స్కి మీరు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఈ రీడింగ్లో ఏం మెసేజ్ ఉంది? 1 సెకండ్ అండి. ఓకే, ఈ రీడింగ్లో ఏం మెసేజ్ ఉంది? మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? చెప్పండి తల్లి. వారాహి అమ్మ చూస్తున్న మా వ్యూవర్స్కి మీరు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? చెప్పేది నేనైనా చెప్పించేది మీరు తల్లి. నేను కార్డ్ షఫుల్ చేస్తున్నప్పుడు మీరు ఏదైనా సరేనండి, పాజిటివ్గా ఆలోచించండి. అమ్మ బ్లెస్సింగ్స్ అడగండి. అమ్మకు ఒకసారి నమస్కారం చేసుకోండి. తప్పకుండా మీకు రెజనేట్ అవుతుందండి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీకు సాల్వ్ అవుతుందండి. చూస్తున్న మా వ్యూవర్స్కి పాజిటివ్గా ఆలోచించండి. మీకు ఈ వీడియోస్ కానీ మీకు రెజనేట్ అయితే 50-60% రెజనేట్ అయితేనే మీరు తీసుకోండి. ఇది మీదే అనుకోండి. మీకు ఇందులో సబ్జెక్ట్ మీకు రెజనేట్ అవ్వకపోతే బలవంతంగా నాదే అని మాత్రం మీరు ఈ వీడియోని తీసుకోకండి. పాజిటివ్గా ఆలోచించండి. నేను ఇంకా వీడియోలు వేరే చేశానండి, అవి కావాలనుకుంటే మీరు చూడండి. దయచేసి మాత్రం లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. చెప్పండి అమ్మా, ఈరోజు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? ది చారియట్, నైన్ ఆఫ్ వాండ్స్, డెత్, పేజ్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ వాండ్స్, త్రీ ఆఫ్ వాండ్స్. వాండ్స్ మేషరాశి పర్సన్ అయి ఉండొచ్చు. ఫోర్ ఆఫ్ వాండ్స్, సిక్స్ ఆఫ్ వాండ్స్, బాటమ్ ఆఫ్ ది డెక్.
సిక్స్ ఆఫ్ వ్యాన్స్ అండి. మీరెవరో మీ లైఫ్లో కెరియర్లో విజయ పతాక జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారండి. మీరు దేనికోసమో వెయిట్ చేసి మొత్తానికైతే ఆ విషయంలో విజయం మీ వైపే ఉందండి. ఎనీవే సక్సెస్ మాత్రం సాధించి చాలా గెలుపుతో, చాలా ధైర్యంతో, చాలా హ్యాపీగా, సంతోషంతో ముందుకు వెళ్తున్నారండి. మీ బాటమ్ ఆఫ్ ది డెక్ 7 ఆఫ్ కప్స్. సో మీకు చాలా అవకాశాలు మీకు వచ్చినా కూడా మీకు నచ్చిన దాన్ని చూస్ చేసుకొని అందులో విజయ పథకాన్ని చాలా ధైర్యంగా, చాలా పాజిటివ్గా, హ్యాపీగా, ఆనందంగా ముందుకు మీరు సాగుతున్నారండి. కంగ్రాట్స్. డెత్ క్లారిఫికేషన్ తీద్దాం. ఎస్, డెత్ అంటే మీరు మరోలా అనుకోవద్దండి. డెత్ అంటే మన ఆలోచనలు, మన ప్రవర్తన, మనలో మనము అవేక్నింగ్ అవ్వటం, మన కొత్తగా ఆలోచించటం. మనము ఆలోచిస్తున్నా కూడా, మనం పాజిటివ్గా ఆలోచిస్తున్నా మనకు సక్సెస్ లేకపోయినా, సక్సెస్ లేదని చెప్పేసి అని బాధపడుతూ మనలో మనమే కుమిలిపోతూ, ఇలా కాదు కొత్తగా ఆలోచించటం. మనకు పాతది ఎండైపోయి కొత్తది రావటం, మళ్ళీ కొత్తగా చిగురించటం. అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పేది. ఓల్డ్ ఎండ్ అయిపోయి కొత్తది న్యూ బిగినింగ్ అవ్వటం, మీరు ఆలోచించటం, ఫ్యామిలీ, పెంటికల్స్, గ్రోత్, లైఫ్లో గ్రోత్, వాటి కోసం మీరు చాలా 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 అలసిపోయి ఉండొచ్చండి. దానికోసం మీరు చాలా బాధపడి ఉండాలి. ఎనీవే మీకు 9 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ పెంటికల్స్, మీకు ఫ్యామిలీ గ్రోత్, మీకు అబండెన్స్ చెప్పాను కదా, 6 ఆఫ్ వ్యాన్స్ అని చెప్పేసానని. సో మీ లైఫ్లో చాలా చాలా మీరు కోరుకున్నట్టు అబండెన్స్, కెరియర్లో కొత్త జాబ్, మీరు చేస్తున్న పాత జాబ్ నుంచి కొత్త జాబ్లోకి వెళ్ళటం, మీకు మంచి మనీ రావటం, మీ లైఫ్లో, మీ కుటుంబంలో చాలా గ్రోత్ ఉండటం, మీకు మీ ఇంట్లో ఎనివే మీ ఇంట్లో మీ ఫ్యామిలీ పరంగా 2 పిల్లలు, పెద్ద ఆవిడ, మీకు పెట్స్ ఉండొచ్చు. ఆ పెద్ద ఆవిడ అథారిటీ ఫిగర్ అయి ఉండొచ్చండి. ఆ పెద్ద ఆవిడ తను ఏది చెప్పినా మీరు వినడం, మీ మదర్ కానీ, ఆంటీ కానీ, సిస్టర్ కానీ, ఎవరైనా సరే మీరు కుటుంబానికి చాలా ఇంపార్టెంట్ ఇవ్వటం, ఆ కుటుంబం విషయంలో చాలా చాలా హార్డ్ వర్క్ చేయటం, దాంట్లో నుంచి మీరు కొత్తగా ఆలోచించటం మీ లైఫ్లో, వాటి కోసం ఎదురు చూస్తూ నేను చేసింది, నేను పెట్టిన ఎఫెక్ట్స్ అన్నీ, పెట్టినవన్నీ అది గ్రోత్ అవుతుందా, నేను ముందుకు వెళ్తానా అని చెప్పేసి అని చాలా చాలా మీరు బడన్గా ఫీల్ అవ్వటం, దానికోసం ఎదురు చూడటం. 9 ఆఫ్ వ్యాన్స్ అంటే ఎదురు చూడటం. మీరు చూస్తున్న మా యువర్స్ ఎవరో, ఈ పర్సన్ మేషం, సింహం, ధనస్సు రాసే వాళ్ళు అయి ఉంటారండి. వ్యాన్స్ ఎనర్జీ చాలా వచ్చేసేసింది. పేజ్ ఆఫ్ వ్యాన్స్, మీరు ఇలా గ్రోత్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు ఏంటి, ఎలా ముందుకు వెళ్ళాలి, నేను చేస్తున్న జాబ్లో కానీ మీకు శాలరీ ఇంక్రీజ్ అవ్వటం, మీకు బోనస్ రావటం, ఎనీవే ఏదైనా సరే మీరు పెట్టిన కష్టానికి, మీరు పడ్డ కష్టానికి, మీరు చేసిన పనికి, మీ శ్రమకి తగిన ఫలితము వస్తుందా రాదా అని చెప్పేసానని వెయిట్ చేస్తున్నారు. ఆలోచన పరంగా, బట్ మీకు మనిషి పరంగా చాలా మీరు ఆలోచిస్తున్నారు. కానీ ఇన్నర్గా మీరు ఎక్కడో ఇంకో చిన్న పిల్లనే. పేజ్ ఎనర్జీ కాసేపు వస్తుందని, కాసేపు రాదా అని చెప్పేసానని మీకు మీరే డౌట్ఫుల్గా ఆలోచిస్తూ, మీకు ఎంత పాజిటివ్గా మీ కళ్ళ ముందు మీకు ఎంత మంచి రిజల్ట్ ఉన్నా లేదు, ఇది సరిపోతుందా, ఇది సరిపోదా, ఇలా ఆలోచించటం. మీకు లాంగ్ డిస్టెన్స్ నుంచి మీకు ఏదో మీకు రాబోతుంది, లేదా ఈరోజు మీరు ట్రావెల్ చేయబోతున్నారు, ఫ్యామిలీ అందరూ కలిసి మీరు ఎక్కడికో లాంగ్ డిస్టెన్స్కి మీరు వెళ్ళబోతున్నారు.
లేదా వెళ్ళేసైనా వచ్చి ఉండాలి. లేదా మీ లైఫ్లోకి లాంగ్ డిస్టెన్స్ నుంచి మీ కొలీగ్ కానీ మీ రిలేషన్ కానీ మీ పర్సన్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళు మాత్రం రాబోతున్నారు. వాళ్ళు వస్తారా రారా అని చెప్పేసి అని వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ మీ కెరియర్లో మీరు ఏదో చూజ్ చేసుకున్నారు. ఆ చూజ్ చేసుకున్న దానికోసం మీ లైఫ్లోకి వస్తుందా రాదా, మీకు అబండెన్స్ వస్తాయా రావా అని చెప్పేసి మీరు చాలా చాలా ఆలోచిస్తున్నారు. ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. విజయం మా వైపే ఉంది, ఖచ్చితంగా నేను కోరుకున్నది నేను అనుకున్నది నా లైఫ్లోకి రాబోతుంది అని చెప్పేస్తానని చాలా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి. సో ఇక్కడ కూడా పేజ్ ఎనర్జీ, పేజ్ ఆఫ్ కప్స్. మీకు చిన్న ఆఫర్ ఏదో రాబోతుంది, మీకు లాంగ్ డిస్టెన్స్ నుంచే రాబోతుంది, మీకు ఆఫర్ రాబోతుంది. అది కప్పు అంటే మీకు ఎవరైనా ప్రపోజ్ చేయబోతున్నారు కావచ్చు. ఆ ప్రపోజ్ చేస్తున్న వాళ్ళు చూస్తున్న మా యూవర్స్ కన్నా చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, లేదా మీకు ప్రపోజ్ చేసే పర్సనే ఆలోచన పరంగా మెచ్యూరిటీ పరంగా మీకన్నా చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు. ఎనీవే ఏజ్ అనేది మన బాడీకే కానీ మన సోల్కు కాదు కదా. వాళ్ళు మీకన్నా మెచ్యూరిటీగా ఆలోచించే పర్సన్ కాకుండా ఉండొచ్చు, లేదా ఏజ్ పరంగా మీకన్నా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు. ఎనీవే మీకు మాత్రం ఈరోజు మీకు మాత్రం ఎవరో ప్రపోజ్ చేయబోతున్నారు. లవ్ పరంగా, కెరియర్ పరంగా, ఎనీవే ఏదైనా సరే మీకు ప్రపోజ్ రాబోతుంది. మీరు మీరు ఒక పర్సన్ని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు చేస్తారా చేయరా అని చెప్పేసానని వెయిట్ చేస్తున్నారు. చాలా దిగులుగా ఉన్నారు. వర్క్ అయినా, మీరు కోరుకున్నట్టు పర్సన్ అయినా, కొన్ని సినారీలో వర్క్, కొన్ని సినారీలో పర్సన్. ఆ పర్సన్ కూడా కర్కాటకం, మీనం, వృశ్చికం పర్సన్ అయి ఉండొచ్చు. ఎనివే ఆ రాశి పర్సన్ అయినా కాకపోయినా మీ మైండ్లో, మీ మనసులో ఒకరి కోసం మీరు ఆలోచిస్తున్న పర్సన్. ఎనివే ఎప్పుడు వాళ్ళ కోసమే ఆలోచిస్తూ ప్రతి క్షణం వాళ్ళనే అనుకుంటున్న పర్సన్ అయి ఉండొచ్చు. మీకన్నా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు, లేదా మెచ్యూరిటీ పరంగా మీకన్నా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు. మీరు చాలా ధైర్యంగా, క్లారిటీగా ఆ పర్సన్ వస్తారని చెప్పేస్తానని మీరు ధైర్యంగా, మీరు మంచి ఆలోచనతో మీరు మాత్రం ఉన్నారండి. తప్పకుండా వస్తారని చెప్పేసాను. ఒక పక్క మళ్ళీ డౌట్, ఒక పక్క వస్తారు అనే ఆలోచన. పేజ్ కింగ్ ఆఫ్ వ్యాన్స్, తప్పకుండా పర్సన్ వస్తారు. మీరు అనుకుంటున్న వర్క్ అయినా సరే, మనీ అయినా సరే సఫిషియెంట్గా మాత్రం మీ లైఫ్లోకి మాత్రం 100% వస్తుంది. డ్యామ్ షూర్ అండి. ఇది పాజిటివ్ రీడింగ్ అండి. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసానని చూస్తున్న పర్సన్స్ ఎవరు, మనీ కోసం కానీ పర్సన్స్ కోసం కానీ చూస్తున్న పర్సన్ ఎవరైనా సరే మీరు క్లైమ్ చేసుకోండి. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్. థ్యాంక్ యూ వారాహి అమ్మ అని చెప్పేసానని మీరు ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. డెఫినెట్గా మీరు ఆలోచిస్తున్న పనులన్నీ 100% సక్సెస్ అవుతాయండి. తప్పకుండా ఏదైనా మీరు నమ్మేదాన్ని బట్టి పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్. ఇది చారియట్. సో ఎనీవే మీరు ఒక గవర్నమెంట్ జాబ్ కోసం ఆలోచిస్తున్నారేమో, మీరు ఎగ్జామ్ రాస్తే దానికి రిజల్ట్ కోసం ఆలోచిస్తున్నారేమో, ఎక్కడైనా మనీ ఇన్వెస్ట్ చేస్తే ఆ మనీ కోసం ఆలోచిస్తున్నారేమో, లేకపోతే మీరు మీ మనసులో ఉన్న పర్సన్కి మీకు చాలా తేడా ఉండొచ్చండి. కలర్, హైట్, క్యాస్ట్, రిలీజన్, ఇలా అన్ని విధాలుగా మీ ఇద్దరికి తేడా ఉండొచ్చండి. బట్ మీరు డీల్ చేస్తున్న పర్సన్ చాలా మీ ఇద్దరికి వ్యక్తిత్వం పరంగా కానీ ఏ రకంగా అయినా సరే తను మ్యారీడ్ అయి ఉండొచ్చు, లేదంటే మీరు మ్యారీడ్ అయి ఉండొచ్చండి. మీరు మ్యారీడ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నారేమో. ఇంకో సినారియోలో మీరు జాబ్ కోసం వెయిట్ చేస్తుంటే అది టఫ్ అయి ఉండొచ్చండి. గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారేమో, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారా. ఎనీవే మీ ఇది చారియట్. ఖచ్చితంగా మీ లైఫ్లో మటుకు జాబ్ కోసమో, మీకు ఇంటర్వ్యూ ఇస్తే వాటి కోసమో, పర్సన్ కోసమో, ఏదేమైనా ఎనీవే తప్పకుండా మాత్రం అది సక్సెస్ఫుల్గా అవుతుందండి. 4 of Wands అంటే ఎంగేజ్మెంట్ అవ్వటం, మీకు మంచి జాబ్ వస్తే, మనీ వస్తే సెలబ్రేషన్ చేసుకొని చిన్న అకేషన్ లాగా ఇంట్లో చేసుకునటం, మీరు కోరుకున్న పర్సన్తో ఎంగేజ్మెంట్ అవ్వటం, ఇలా అండి. 4 of Wands ఉంటే పాజిటివ్ అండి.
ఇది మొత్తం మేషన్ సింహం ధనురాశి వాళ్ళకైతే ఎక్కువ రెజినేట్ అవుతుందండి. కర్కాటం, మీనం, వృశ్చికం రాశులు ఉన్నారండి ఇక్కడ. మీలో చాలా అవేక్నింగ్ జరుగుతుందండి. మీకు ఏంజెస్ బ్లెస్సింగ్ ఏంటో చూద్దాం. చెప్పండి ఏంజెస్, ఎదురేదానికి చెప్పించేది చెప్పండి అమ్మ రాహిమ్మ. పాజిటివ్గా ఆలోచించండి. షాపింగ్ చేస్తున్నప్పుడు మీరు జాబ్ కోసం కానీ ఇంటర్వ్యూస్ కోసం కానీ, మీరు ఇంటర్వ్యూ చేసేసి వస్తే మీరు జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకైతే గుడ్ న్యూస్ అండి. తప్పకుండా మీకు గుడ్ న్యూస్ వస్తుందండి. ఈ రీడింగ్ని ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసారని క్లైమ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. తప్పకుండా మీ లైఫ్లో అబెండెన్స్ వస్తాయండి. వారాహి అమ్మ బ్లెస్సింగ్స్ తప్పకుండా మీ పైన ఉంటాయండి. ఎస్ అండి, ఇంకేం చెప్పాలండి. ఎస్ అండి. మీరు కొత్తగా ఆలోచిస్తున్నారని చెప్పాను కదా, మీకు రీబర్త్ అవుతుందని చెప్పాను కదండి. మీ లైఫ్లో చూజ్ ఏ న్యూ డైరెక్షన్ అంటే మీరు కొత్తగా ఆలోచిస్తున్నారు. స్ట్రగుల్స్ అన్నీ మీ లైఫ్లో అన్నీ ఏదో ఇస్ గాన్ అన్నట్టు మటుమాయం అయిపోయాయండి. ఇట్ ఈస్ అప్ టు యూ. మీ నమ్మకం పైనే ఆధారపడి ఉందండి. నో నీడ్ వరీ. బాటమ్ ఆఫ్ ది డెక్ కనిపిస్తుంది అనుకుంటా. నో నీడ్ వరీ. సో ఇదండి పాజిటివ్ రీడింగ్ అండి. చాలా 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 మీకు వారాహి అమ్మ ఈరోజు మీకు ఇస్తున్న బ్లెస్సింగ్స్ అండి. ఈ వీడియో మీకు కంటపడగానే ఈ మెసేజ్ మీకు చాలా అద్భుతంగా, మీకు ఎంతో పాజిటివ్గా, మీ మనసు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుందని, ఈ రీడింగ్ ఎవరికైనా సరే రెజనేట్ అవ్వాలని, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలని, వాళ్ళకంతా లైఫ్లో మంచి జరగాలని, ఆ వారాహి అమ్మ దీవెనలు ఎల్లవేళలా చూస్తున్న మా యువర్స్ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్లీజ్ అండి లైక్ చేయండి. ఎనీవే ఇంకోసారి చెప్తున్నా, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ అవుతుందండి. సో మీకు కనపడుతున్న నెంబర్కి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే, మీదైనా క్వశ్చన్ వేరంగా అయినా సరే, క్వశ్చన్ వేరుగా అయినా పర్లేదు, నేను చెప్తానండి. మీకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి.